అందరికీ నమస్కారము. ఈరోజు మీ బుద్ధిబలం ఎంత ఉందో తెలుసుకోవడానికి సిద్ధమా? ఈరోజు మనం ఎలిమినేషన్ ఛాలెంజ్లో పురాణాలు, రామాయణం, మహాభారతం నుండి వచ్చిన 20 ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నాం. చివరి వరకు చూస్తేనే మీరు నిజమైన జ్ఞాని. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. లంకాధిపతి రావణాసురుడి వాహనం పేరేమిటి? గరుడు, నంది, పుష్పక విమానం, ఐరావతం. పుష్పక విమానం. రావణుడు కుబేరుడిని ఓడించి పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శ్రీరాముడి మిగిలిన ఇద్దరు సోదరుల పేర్లు ఏమిటి? భరతుడు శత్రుఘ్నుడు, లవుడు కుశుడు, వాలి సుగ్రీవుడు, ధృతరాష్ట్రుడు పాండురాజు. భరతుడు శత్రుఘ్నుడు. దశరథ మహారాజుకు 4 కుమారులు ఉన్నారు. శివుని మెడలో ఉండే పాము పేరేమిటి? ఆదిశేషుడు, తక్షకుడు, వాసుకి, కాళీయుడు. వాసుకి. సముద్రమదనం తర్వాత శివుడు వాసుకిని తన మెడలో ధరించాడు. వినాయకుడి వాహనమైన మూషికం అసలు పేరు ఏమిటి? గజాముఖుడు, క్రౌంచుడు, మూషికాసురుడు, అనింద్యుడు. మూషికాసురుడు. మూషికాసురుడు వినాయకుడి చేతిలో ఓడిపోయి ఆయన వాహనం అయ్యాడని పురాణాల్లో చెబుతారు. మహాభారత యుద్ధం మొత్తం ఎన్ని రోజులు జరిగింది? 10 రోజులు, 15 రోజులు, 21 రోజులు, 18 రోజులు. 18 రోజులు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి? ఊర్మిళ, శృతకీర్తి, మాండవి, శాంత. ఊర్మిళ. ఊర్మిళ లక్ష్మణుడి భార్య మరియు సీతాదేవి చెల్లెలు. కౌరవుల ఏకైక సోదరి పేరేమిటి? సుభద్ర, దుశ్శల, ఉత్తర, హిడింబి. దుశ్శల. దుశ్శల కౌరవుల ఏకైక సోదరి. శ్రీకృష్ణుడు పవిత్రమైన శంఖం పేరేమిటి? దేవదత్తం, పౌండ్రం, పాంచజన్యం, అనంత విజయం. పాంచజన్యం. పంచజన అనే అసురుడిని సంహరించి శ్రీకృష్ణుడు పాంచజన్యం శంఖాన్ని పొందాడు. సంజీవని మూలిక ఉన్న పర్వతం ఏది? ద్రోణగిరి, హిమాలయాలు, మహేంద్రగిరి, కైలాసం. ద్రోణగిరి. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తెచ్చాడు. సూర్యభగవానుడి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 9, 5, 12, 7. 7. సూర్యుని రథానికి 7 గుర్రాలు ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది. సముద్ర మథనములో కవ్వంగా ఉపయోగించిన పర్వతం ఏది? మేరు పర్వతం, గోవర్ధన పర్వతం, మందర పర్వతం, వింధ్యా పర్వతం. మందర పర్వతం. మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు. అర్జునుడి రథసారథి ఎవరు? సంజయుడు, శ్రీకృష్ణుడు, శల్యుడు, కర్ణుడు. శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు పార్థసారథిగా రథాన్ని నడిపాడు. రావణాసురుడి తల్లి పేరు ఏమిటి? తాటకి, మండోదరి, కైకసి, శూర్పణఖ. కైకసి. కైకసి రావణాసురుడి తల్లి. భరతుడి భార్య పేరు ఏమిటి? మాండవి, శృతకీర్తి, సులక్షణ, శాంత. మాండవి. మాండవి కుశధ్వజుడు కుమార్తె. ఉప పాండవులను నిద్రలోనే వధించింది ఎవరు? కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, అశ్వత్థామ. అశ్వత్థామ. అశ్వత్థామ రాత్రివేళ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి ఉప పాండవులను సంహరించాడు. వజ్రాయుధం ఏ మహర్షి వెన్నుముకతో తయారైంది? విశ్వామిత్రుడు, దధీచి మహర్షి, అగస్త్య మహర్షి, వశిష్ఠుడు. దధీచి మహర్షి. దధీచి మహర్షి లోక కళ్యాణం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు. శాంతను పెంచిన పెంపుడు తండ్రి ఎవరు? జనక మహారాజు, కైకేయరాజు, రోమపాదుడు, కుశధ్వజుడు. రోమపాదుడు. రోమపాదుడు శాంతను దత్తత తీసుకొని పెంచారు. శనిదేవుని సోదరి ఎవరు? గంగా నది, సరస్వతీ నది, గోదావరి నది, యమునా నది. యమునా నది. యమునాదేవి మరియు శనిదేవుడు సూర్యభగవానుడి సంతానం. విరాటరాజు ఏ రాజ్యానికి రాజు? మత్స్యదేశం, పాంచాల దేశం, మగధ దేశం, గాంధార దేశం. మత్స్యదేశం. పాండవులు అజ్ఞాతవాసం గడిపిన రాజ్యం మత్స్యదేశం. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కాపలాదారులను నిద్రపుచ్చిన మాయాశక్తి ఏది? మోహిని, యోగమాయ, కాలరాత్రి, మహిషాసురమర్దిని. యోగమాయ. యోగమాయ ప్రభావంతో జైలు కాపలాదారులు గాఢ నిద్రలోకి జారిపోయారు. హాయ్ డివోటీస్, ఎలా ఉంది ఈ క్విజ్? ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు 20లో ఎన్ని కరెక్ట్గా చెప్పారో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.